హలో ఫ్రెండ్స్, నిఖిల్ నటిస్తున్న వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ 17వ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది కదా. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నాకేమనిపించిందో మీతో పాటు అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం లేట్ చేయకుండా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే, పాట్లక్ మనకి 16వ ఎపిసోడ్లో ప్రేరణ చెప్పినట్టుగా వీకెండ్ అయితే పాట్లక్ అయితే ఉంటుంది. సో అందరూ ఒక్కొక్క డిష్ ఒక్కొక్క స్పెషల్ అయితే చేసుకోరండి. సో విల్ ఎంజాయ్ ఇట్ అని చెప్తే అందరూ కలిసి వాళ్ళ డిషెస్తో అయితే వీకెండ్కి అయితే వచ్చేస్తారు. సో అక్కడ ప్రేరణ అలాగే నిఖిల్ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారు అనమాట. సో ఏమని ప్రేరణ చెప్తుంది నిఖిల్కి, నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటే, నిఖిల్ అంటే మరి ఏమైనా ప్రేమను ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తుంది అనుకున్నాడు, లేకపోతే లే ఆఫ్స్ గురించి ఏమైనా చెప్తుంది అనుకున్నాడు ఏమో కానీ. సో ఇక్కడ ప్రేరణ అయితే ఏం చెప్పింది, ఈ డెసిషన్ ఏదైతే పాట్లక్ ఐడియా ఉందో, ఈ ఐడియా నాది కాదు, అది ఇది అని చెప్తుంది. దానికి వెంటనే నిఖిల్ వచ్చి జూనియర్స్ ఐడియాస్ అన్నిటిని నువ్వు తీసేసుకొని క్రెడిట్ కొట్టేయడమే కదా అని చెప్పైతే చెప్తాడు వెంటనే. దానికి ప్రేరణ వచ్చి ఈ విధంగా ఆది చెప్పిన తర్వాత ఎవరితో చెప్పొద్దన్నాడు, సో ఈజ్ ఇంట్రెస్టెడ్ విత్ ట్రైనింగ్ అని చెప్పి అక్కడికి క్లోజ్ చేస్తుంది. ఇక దాని తర్వాత ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ డిషెస్ స్పెషల్స్ని అయితే చెప్తా ఉంటారు, నేను ఇది తెచ్చా అంటుంటే అక్కడ లక్కీ మాత్రం ఒక స్పెషల్గా ఒకటి తీసుకొచ్చింది. అదేంటంటే అలేఖ్యా చిట్టి పికిల్స్ అని ఒక 2 పికిల్ బాల్స్ అయితే తీసుకొస్తుంది. అక్కడ అనిపించింది, అరే అలేఖ్యా చిట్టి పికిల్స్ ఎంతవరకు ఫేమస్ అయిపోయారా బాబు అని. ఇక దాని తర్వాత అందరూ కలిసి వచ్చి సైలెంట్గా తినడమే ఉంది, వెళ్ళి ట్రూత్ అండ్ డేర్ ఆడదాము అని అఖిల్ చెప్తాడు. సో చెప్పిన తర్వాత అందరూ ఆడతారు. అక్కడ ఏమనిపించింది అంటే, ఎవరెవరి లవర్స్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకోవడం, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అలా అయితే అనిపించింది నాకు. ఇక ట్రూత్ అండ్ డేర్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ప్రేరణ గురించి. బాటిల్ ప్రేరణ సైడ్ వచ్చినప్పుడు ప్రేరణ అయితే ట్రూత్ ఎంచుకున్నప్పుడు అలిగేషా వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏమని, మీరు ఎంప్లాయీస్ దగ్గర దాచని ఒక విషయం ఏదైనా ఉంటే చెప్పండి అని సో దానికి ప్రేరణ వచ్చి చెప్పేస్తున్నా అని అన్నప్పుడు నిఖిల్ ఏమనుకుంటాడు, అరే లే ఆఫ్స్ గురించి చెప్తాదేమో, భయపెడతాదేమో అనేది అనుకున్నాడు. కానీ అక్కడ ప్రేరణ చెప్పింది ఏంది, అక్కడ పాట్లక్ దగ్గర నిఖిల్కి ఏమైతే చెప్పిందో ద సేమ్ పాయింట్ ఇక్కడైతే ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఏమి కవరింగ్ రా బాబు, ఏం పాయింట్ రా బాబు అనేది అనిపించింది. సో అక్కడ చెప్పింది ఏంటి, ఈ ఐడియా నాది కాదు, ఆది ఇది అని అందరూ కూడా సరే ఆదిని అప్రిషియేట్ చేసేటట్టు చేస్తుంది. ఇక దాని తర్వాత ఇంకేముంది, అక్కడ ప్రేమ పక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి పోయి ఆ ఫుడ్ తింటూ ఉంటారు. ఇక్కడ ఈ మధ్యలో మెయిన్ పాయింట్ ఏంటంటే లక్కీ బాధ ఒకటి. లక్కీకి సత్య పడట్లేదు, సత్య ఎవరికో కాల్ చేస్తున్నాడు అని ఈ బాధలో ఉంది. అంటే ఒకనొక టైంలో అయితే సత్య నవ్యకి అంటే ప్రేరణతో వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసిపోతారా అని ఒక భయంలో ఉంది. సో వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక దాని తర్వాత మళ్ళీ ప్రేమ పక్షులు నిఖిల్ ప్రేరణ వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు నిఖిల్ అడుగుతాడు, నువ్వు అక్కడ లే ఆఫ్స్ గురించి చెప్పేస్తావు అని భయపడ్డాను అంటే, నాకు సీనియారిటీ ఉంది కదా అని ప్రేరణ అంటుంది. సో అక్కడ పాయింట్ అయితే ఎండ్ అయిపోద్ది. ఇక ఫైనల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే లే ఆఫ్స్ గురించి లేనా అయితే భయపడతా ఉంటుంది. అరే వీళ్ళందరూ ఇంత సంతోషంగా తింటా ఉన్నారు, ఈ పాయింట్ తెలియక సీనియర్స్ అందరినీ తీసేసి జూనియర్స్ని రీప్లేస్ చేస్తే అసలు సీనియర్స్ పరిస్థితి ఏంది, అసలు ఇది వ్యాలిడ్ కాదే అని బాధపడతా ఉంటుంది. సో ఇది ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక ఎవరికి లేనాకి. సో అప్పుడే అక్కడికి నిఖిల్ వస్తాడు. నిఖిల్ తర్వాత హరిణి, లీనా వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి అయితే వస్తారు. సీనియర్స్ అంటే ఏంటో చూపించాలి, సీనియర్స్ దగ్గర నుంచి జూనియర్స్కి ఒక్క పాయింట్ కూడా బాగూడదు, కొంచెం హెల్ప్ కూడా బాగూడదు అని వీళ్ళు భీష్మించి కూర్చుంటారు అనమాట. ఇక దాని తర్వాత వీళ్ళు పోయి నిఖిల్ కూడా చెప్తారు, నువ్వు జూనియర్స్కి హెల్ప్ చేస్తే బాగుండదు అని సో ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతాయి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో సీనియర్స్ని తీసేసే సత్తా మేనేజ్మెంట్కి ఉండదా అంటే ఇక్కడ సీనియర్స్ జూనియర్స్కి హెల్ప్ చేయకపోతే జూనియర్స్ వర్క్ నేర్చుకోలేరు కదా. సో అలా ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అని మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్గా అయితే డైరెక్టర్ మార్చేశాడు. సో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతాయి అనేది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.